హనుమంతుడు హిమాలయ పర్వతాల్లో ఉన్న గోవర్ధన పర్వతాన్ని పెకలించాడు. ఆ పర్వతాన్ని కూడా ఈ వారధి కింద వేయడానికి తీసుకొస్తూ ఉంటే గోవర్ధనుడు సంతోషపడి, నేను హిమాలయ పర్వతం యొక్క వారసుణ్ణి, ఆయన సుతుణ్ణి, రాముడి కాళ్ళ కింద పడి తరించే భాగ్యం కలిగిస్తున్నావు హనుమ, తొందరగా తీసుకెళ్ళి ఆ సముద్రంలో వెయ్యి, రాముడు తన పాదం నా మీద పెడతాడేమో, పెడితే నేను అదృష్టవంతుడిని అవుతానేమో అన్నట్ట. నిజానికి రాముడు ఎవరి మీద కాలే పెట్టలేదండోయ్. ఎందుకంటే రాముడిని హనుమంతుడు పదం మీద ఎక్కించుకు తీసుకుపోయాడు. అయితేనే ఇతని ఉద్దేశం ఏంటంటే రాముడికో లేకపోతే రామ సైనికులకో సాయపడతాం కదా, తద్వారా తరించచ్చు అనుకున్నాడు. హనుమంతుడు అలాగేనని చేత్తో పట్టుకొస్తూ ఉండగా సరిగ్గా బృందావనం దగ్గరికి రాగానే రాముడు వంతెన కట్టడం పూర్తయిపోయింది, ఎక్కడి వాళ్ళు అక్కడ తమ చేతిలో ఉన్న వస్తువులు అక్కడ పారేసారంటే ఇక్కడికి పట్టుకొస్తే మళ్ళీ సముద్రంతో పాడైపోతుంది అన్నట్ట. సరిగ్గా బృందావనం దగ్గర ఉన్నాడుగా, డామ్మని అక్కడ పారేశాడు ఆయన. ఇక అప్పుడు ఏడ్చాడు గోవర్ధన పర్వతం, అయ్యో మా నాన్నగారి దగ్గర లేను, ఏదో మా నాన్నగారితో కలిసి ఉంటే అదో అందం. చాలామందికి వాళ్ళ అబ్బాయితో కలిసి ఉండడము, ఎందుకంటే ఇంట్లో కలిసి ఉన్నప్పుడు కొడుకుతో కాస్త అప్పుడప్పుడైనా కీచులాడుతూ ఉంటే అదో కలక్షేపం కదా. అందువల్ల పిల్లల దగ్గర తండ్రి దగ్గర పిల్లలు కలిసి ఉండాలని అనుకుంటారు. మా నాన్న నేను కలిసి ఉంటూ ఉంటే అక్కడి నుంచి విడదీసి తీసుకొచ్చావు, పోనీ తీసుకొచ్చిన వాడివి రాముడి కాళ్ళ కింద పారవేస్తావేమో అంటే రాముడి దగ్గర వేయలేదు, మధ్యలో బట్టి పారేసావు, అక్కడ మధ్యలో పెట్టి కొట్టావన్నట్ట. ఇదో కొత్త పదం, కొంతమంది అప్పుడప్పుడు మధ్యలో పెట్టి కొట్టామంటారే, ఏమిటో మధ్యలో పెట్టి కొట్టడం ఏమిటో నాకు ఇప్పుడు అర్థం కాదు. అక్కడ హిమాలయ పర్వతం దగ్గర లేను, సముద్రం దగ్గర లేను, ఆ సేతు హిమాచలం మధ్యలో బృందావనంలో పారవేయటం నీకు న్యాయమా అంటే నేనేం చేయనయా, రామాజ్ఞ తిరుగులేంది, సుగ్రీవుడు చెప్పాడు ఇక్కడే పారేయాలన్నట్ట. అయితే నేను ఆత్మహత్య చేసుకుంటానన్నాడు ఆయన. పాపం గోవర్ధన పర్వతానికి తెలియంది ఏంటంటే కలియుగంలో మన ఏపీలోకి వస్తే ఆత్మహత్య చేసుకోకర్లా, హత్య చేసేస్తారు కొండల్ని, అప్పటికి తెలియదు పాపం. అందుకని నేను ఆత్మహత్య చేసుకుంటానన్నట్ట. అనగానే నువ్వు తొందరపడి చచ్చిపోకనైనా, చచ్చకనైనా అని ఓదార్చి రాముడి దగ్గరకు వచ్చి, మహానుభావ మధ్యలో పెట్టాను నేను ఆ బృందావనం దగ్గర గోవర్ధనాన్ని, ఆయన ఏమో ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు, ఏడుస్తున్నాడు, నన్ను ఏం చేయమంటావంటే కొన్ని కారణముల చేత నేను ఈ ఆజ్ఞ విధించాను. అతడి ఇక్కడికి వచ్చిన నా పాదస్పర్శ అతనికి లభించదు, సముద్రంలో పడి ఉండాలి. అదే గోవర్ధన పర్వతం బృందావనంలో ఉంటే భవిష్యత్తులో నాకు ఉపయోగపడుతుంది. కృష్ణావతారంలో గో సంరక్షణకి అతన్ని కుడి చేతితో 7 దినములు ఎత్తుతానని, దానివల్ల అతడు పరమ పవిత్రుడవుతాడని, కలియుగాంతం వరకు ప్రజలను అనుగ్రహిస్తాడని, కలియుగం అయిపోయాక వైకుంఠానికి వస్తాడని వరమియ్యి. ఆ వరం నేను ఇచ్చానని నువ్వు చెప్పు. కాలి కింద పడి మోక్షం పొందడం కాదు, కుడి చేతితో నేను ఎత్తటం వల్ల అతనికి గౌరవం పెరుగుతుందని చెప్పు అన్నాడు రాముడు. వెంటనే ఆయన వచ్చేట విషయం చెప్పాక ఆయన సంతోషపడ్డాడు. పోన్లే రాముడు కాలి కింద పెట్టి నొక్కకుండా చేత్తో ఎత్తుతానన్నాడు, ఎప్పుడు కృష్ణుడు వస్తాడా అని చూస్తే ఆయన అదృష్టం బాగుంది. త్రేతాయుగం గడిచి ద్వాపరయుగం వచ్చాక ఇంద్రుడు వర్షం కురిపిస్తూ ఉంటే 7 అహోరాత్రములు చేత్తో ఎత్తాడు తప్ప వేలుతో ఎత్తలేదు. చాలాసార్లు చెప్పాను మీకు, ఉట్టి కల్పితం అది. ఎక్కడా భాగవతంలో, సంస్కృత భాగవతంలో కానీ తెలుగు భాగవతంలో కానీ కరేనైకేణ అని సంస్కృతంలో ఒక చేత్తో అన్నారు, అది కూడా మళ్ళీ రెండోసారి కుడి చేతితో దక్షిణ హస్తేన అన్నాడు. తెలుగులో కూడా పోతన గారు ఏమన్నారు, వలకేల దాల్చే అంటే కుడి చేత్తో ఎత్తాడు, వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా నెత్తే అని ఒకసారి, కిరియై ధరయెత్తిన హరి కరి సరసిజముకుళమెత్తుగతి త్రిభువన శంకర కరుడై గోవర్ధన గిరినెత్తెన్ చక్క ఒక్క కేలన్ లేలన్ అని మరోసారి ఒక చేత్తో ఎత్తాడని చెప్పారు. మన వాళ్ళ నోట్లో పడి చెయ్యి కాస్త వేలయ్యింది, వేలు కూడా పోయి చిటికెన వేలయ్యింది. ఆ చిటికెన వేలు గోరు, ఇంకా నేను తల వెంట్రుకతో ఎత్తేయడం లేదు. ఆయన ఎలా అయినా ఎత్తగలడు, ఏమీ లేకుండా ఎత్తగలడు. అయితేనే మన వాళ్ళు కల్పితం అలా చేస్తారు. కల్పితం చేయకూడదండి. పురాణాల దగ్గరికి వచ్చేసరికి మనం ఏది ఉంటే చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి రామాయణంలో లేదు, ఇది పరాశర సంహితలో ఉందని చెప్పాలి తప్ప రామాయణంలో ఉందని కల్పిస్తే రేపు పొద్దున రామాయణం చదివేవాడు ఎంత పొరపాటు పడతాడు. సినిమాలు వాళ్ళు చేసే పెద్ద పొరపాట్లవే. కొన్ని బాగున్నట్టు అనిపిస్తాయి కానీ అవి మహాపాపాలు. ఉన్నట్టుగా చెప్పాలి. ద్రౌపది లాంటి మహాత్మురాల్ని పట్టుకుని కర్ణుడిని ఆరోభారిగా నేను పొందుతానని చెప్పి కల్పిస్తే ఎంత అన్యాయం అది. కర్ణుడంటే ద్రౌపదికి అసహ్యం. నాహం వరిష్యామి సోతం అన్నది. కర్ణుడు ధనుస్సు ఎక్కుపెట్టి మత్స్యంత్రం కొట్టడానికి వస్తూ ఉంటే నువ్వు ఒకవేళ మత్స్యంత్రం కొట్టినా పెళ్లి చేసుకోనంది. ఇంత స్పష్టంగా చెప్పింది ఆవిడ. సరే వాడు ఎలా కొట్టలేకపోయాడు, పక్కన పెట్టండి. అటువంటి ఆవిడ నేను కర్ణుడిని 6వ గారికి భర్తగా పొందాలనుకుంటున్నాను కృష్ణుడికి చెప్పిందిట. ఈ దౌర్భాగ్యుడు ఎవడో చూసి వచ్చాట. ఎంత పాపం అండి ఇది. ఇటువంటి పాపాలు చేయకూడదు. పతివ్రతలకు లేనిపోని వంట కట్టకూడదు. ఆవిడకి కర్ణుడంటే మొదటి నుంచి చికాకు, అసహ్యం. అలాగా ఎందుకు చెబుతున్నానంటే ఉన్నట్టుగానే అందులో ఉన్నో మనం చెప్పి తీరాలి. అంతకుమించి కల్పించేది చెప్పడానికి వీల్లేదు. నేను ఎప్పుడు అలాగే చెబుతున్నాను. మీరు ఎవరినో వచ్చి అడిగితే నేను ప్రమాణం చూపిస్తానని చెబుతున్నాను.